నీలాచలం అంటే. ఈ వటవృక్షం ఉన్న ప్రాంతం ఇప్పటికి కూడా అక్కడ ఉన్నది. కల్పవృక్షం, కల్పవృక్షం అంటారు. మీరు ఈసారి పూరి జగన్నాథం వెళ్ళినప్పుడు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళండి. ఈ వృక్షం ప్రళయకాలంలో మార్కండేయుడికి కనబడిన చెట్టు అన్నమాట. ఈ చెట్టు ఉందండి, మేము చూసాం, మీలో కొంతమంది అక్కడికి వెళ్ళినట్టు చూసి ఉండొచ్చు. ఆ చెట్టుకి కింద గణేశ్వరుడి మందిరం ఉంటుంది. ఎవరిది? గణపతిది. ఆ చెట్టుకు ఒకవైపు నరసింహస్వామి ఉంటాడు, అది నరసింహక్షేత్రం మొదట. వెనక వైపు జగన్నాథస్వామి ఉంటాడు. ఆ కల్పవృక్షం దగ్గరికి తప్పక వెళ్ళాలి. కేవలం జగన్నాథస్వామి గుడి చూసి వచ్చేయడమే కాకుండా జగన్నాథస్వామి మరొక రూపంతో కొలువై ఉన్న చెట్టు కల్పవటవృక్షం అన్నమాట. అక్కడికి వెళ్ళి అర్చకుల్ని అడిగితే చూపిస్తారు, చాలామంది చూపిస్తారు. చూసి ఉండొచ్చు కానీ మాయ వల్ల మర్చిపోతూ ఉంటాం. ఎన్నిసార్లు కాశీ పెడతారా? అయినా సరే శివరాత్రీశ్వరుడు అని మీరు చెప్పారండి కాశీఖండంలో. కహా హై శివరాత్రీశ్వరుడు అని అడిగేవాళ్ళు ఉన్నారు. శివరాత్రీశ్వరుడు అన్నపూర్ణ ఆలయం దగ్గరే ఉన్నాడు. అక్కడ డుంటి విఘ్నేశ్వరుడి దగ్గర చెక్ పోస్ట్ అయిపోయిందా, అవగానే అన్నపూర్ణాలయానికి వెళ్లే ముందు ఇంకొంచెం ముందు కుడివైపు తిరగండి. అక్కడ ఎత్తుగా ఉంటుంది పెద్ద శివలింగం. సెక్యూరిటీ వాళ్ళు అక్కడ అడ్డగా తుపాకులు పట్టుకుని ఉంటారు. అక్కడ ఇంకా తేలిగ్గా చెప్పాలంటే అన్నపూర్ణాలయంలో యంత్రేశ్వరుడికి వెనక భాగం అన్నట్టు. ఇక్కడ యంత్రేశ్వరుడికి అడ్డంగా ఉన్న గోడ పక్కనే ఉంటుంది, పైన దారి ఉంది, పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగం శివరాత్రీశ్వరలింగం. ఒకప్పుడు శివరాత్రి నాడు శివుడు ఆ రూపం ధరించాడు. ఇప్పటికీ శివరాత్రి నాడు అక్కడే అభిషేకం చేయాలి. అందువల్ల చెప్పొచ్చేది ఏమిటంటే తప్పక వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు చూడడమే కాకుండా శాశ్వతంగా బుర్రలో పెట్టుకోవాలి దాన్ని. కాశీలో ఎన్ని లింగములు ఆక్యుపై అయిపోయాయండి. ఆ రోజుల్లో ముఖ్యంగా ఔరంగజేబు అనే ఒక నీచుడి కాలంలో సర్వనాశనం చేశాడు. క్రమక్రమంగా శివాజీ వల్ల కొంతవరకు బతికింది. ఇప్పుడు మళ్ళీ అన్ని లింగాలు బయటకు వస్తున్నాయి. అలాగే జగన్నాథపురానికి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూడాలి. వటవృక్షం చూడవలసిందే. ఆ వటవృక్షం కల్పాంతంలో ప్రళయకాలంలో మార్కండేయుడికి కనబడినదన్నమాట. ఆ తర్వాత మార్కండేయముని ఏం చేశాడు? ఈ వటవృక్షానికి వాయువ్య కోణంలో విష్ణుమూర్తిని అడిగి ఆయన చక్రం తీసుకుని ఆ చక్రంతో ఒక గొయ్యి తవ్వించాడు. ఆ గొయ్యిలో